సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలకు బహుజనులకు తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ సురవరం ప్రతాప్ రెడ్డి లాగే సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దానికోసం త్వరలో మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డ దేశనేతగా ఎదగడం గర్వకారణమన్నారు. మగ్ధూం భవన్లో సురవరం పార్థివ దేహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. కమ్యూనిస్టు నేతగా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించిన సురవరానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ రోజు మనందరి నుంచి దూరం అయినటువంటి ఈ పరిస్థితుల్లో శోకతత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి వారిని మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాలు మొదలు దగ్గర నుంచి కూడా వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం. అటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం కూడా నిన్న ఒక తీర్మానం చేసి సంతాపం తెలియజెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్ధూం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయటమే కాకుండా అందరం వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ బాధపడవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం. అంతిమంగా ఘనమైనటువంటి గొప్ప కామ్రేడ్ ఈరోజు రాష్ట్రంలో మనందరి నుంచి దూరమయ్యారు. అటువంటి ఘనమైన కామ్రేడ్కి చివరిగా లాల్ సలాం అని చెప్పి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి
ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి వాళ్ళందరూ అండగా ఉంటామని వారు ప్రత్యేకంగా సిపిఐ పార్టీకి కూడా నేను ప్రత్యేకంగా వారు కోల్పోయిన లోటుని వారికి కూడా సానుభూతి